హాయ్ అండి. ఎలాంటి సాసెస్ వాడకుండా సింపుల్గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ లంచ్ బాక్సుల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు. ఈ ఆనియన్ అనేది సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 250 గ్రామ్స్ మష్రూమ్ని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మష్రూమ్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీలో బటర్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 200 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత 200 గ్రామ్స్ రైస్ని ఇలా పొడి పొడిగా కుక్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.